వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ మష్రూమ్ కర్రీ. 3 యాలక్కాయలు, 3 లవంగాలు, కొంచెం ఎండు కొబ్బరి, చెక్క, 3 టమోటాలు, జీడిపప్పు అవి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మష్రూమ్స్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకుని నేనైతే ఒక మష్రూమ్ 2 పీసెస్గా కట్ చేశాను. మీకు అన్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా అడగంటకుండా మంచిగా కలుపుకోండి. బాగా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను దీంట్లో బాగా వేపుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. బాగా కలపండి. మంచిగా మీకు అంతా మిక్స్ అయ్యేటట్టు పచ్చివాసన పోయేంత వరకు కానీ మాడొద్దు. చూడండి ఎంత కలర్ మంచిగా ఎంత చక్కగా వచ్చిందో. కలర్ కూడా చూడండి మంచి కలర్ వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇలా వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా వేసుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నోళ్ళకి చాలా బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. ఇది నాన్ వెజ్కి బాగా రీప్లేస్మెంట్. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. అంతా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. చూడండి మష్రూమ్స్ వేయగానే దాంట్లోంచి ఆవిరికి ఎలా వాటర్ వచ్చాయో మీ అందరికీ తెలుసు. 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. అడుగంటించవద్దండి. అడుగంటిస్తే దాని ఫ్లేవరే మారిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో గ్రేవీ. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయ చూడండి. ఇక్కడ 1 టీ గ్లాస్ వాటర్ తీసుకోండి. నేనైతే 1 టీ గ్లాస్ వాటరే తీసుకున్నాను. మరీ ఎక్కువ నీరైతే మంచిగా ఉండదు కర్రీ. అంతా మిక్స్డ్ అయ్యేటట్టు కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికిద్దాము. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. బాగా కలిపెట్టుకుందాం మంచిగా. చూడండి ఎంత చక్కగా తిక్కుగా గ్రేవీ ఉందో. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతో యమ్మీ ఉంది. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా ఒక కుప్పుడు వేసుకున్నాను. ఇంత మంచిగా కలిపేసుకొని 1-2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. టెక్స్చర్ అయితే చపాతీలోకి, పులావ్లోకి చాలా చాలా బాగుంటుంది. జీరా రైస్లోకి బాగుంటుంది. నేనైతే ఇక్కడ చపాతీలో తీసుకున్నాను. యమ్మీ ఉంది అసలు. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్.